రైట్, ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి ఫలితాలకు సంబంధించి తీవ్రమైన చర్చనీయాంశం కూడా మారుతున్నాయి మోదీ ఫ్యాక్టర్కి సంబంధించి. సో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ ఎడిటర్ చంద్రమౌళి నాతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రమౌళి గారు, చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి, ఎందుకంటే మోదీ ఫ్యాక్టర్ గురించి ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. మోదీ ఫ్యాక్టర్ కి సంబంధించి ఆ ఇంపాక్ట్ ఉందా? ఇది మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ చాలా సర్ప్రైజింగ్గా ఉంది, ఎవరికి అంతు చిక్కకుండా ఉంది. ఇప్పటికి చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, కానీ ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా దీన్ని చెప్పలేకపోయింది. దీనికి కారణం, దీనిపైన చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందు ఒకసారి మనం రిజల్ట్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆ సైట్లో ఉన్న రిజల్ట్ చూద్దాం. బీజేపీ 128, శివసేన షిండే వర్గం 55 అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 35 కనిపిస్తున్నాయి. అండ్ ఇది మీకు చూపిస్తుంది ఎలక్షన్ కమిషన్ సైట్లో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓన్లీ 20 ఉంది. అండ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గం 17 అండ్ శరద్ పవార్ వర్గం 13. ఒక్కసారి మనం చూస్తే ఇది పెద్ద షాకింగ్గా ఉంది, ఎవరు ఊహించని రిజల్ట్ ఇది. ఒక్కసారి చూస్తే మన లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి వచ్చింది కేవలం 105 సీట్లు మాత్రమే. ఇప్పుడు చూస్తే అనూహ్యంగా 128 కనిపిస్తున్నాయి. ఈ నంబర్ని ఎవరు ఏ ఆర్గనైజేషన్ కూడా ఇప్పటిదాకా చెప్పలేకపోయింది. ఒకసారి మనం చూద్దాం, 5 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలు. జనరల్గా మనం చూస్తుంటాం, అందరూ చెప్తుంటారు మోడీ ఫ్యాక్టర్ ఉంటుంది, మోడీ ఫ్యాక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పటికీ మోడీ చరిష్మా కనిపిస్తుంది. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ ఫలితాలు ఎట్లా ఉన్నా లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం మోడీకి చరిష్మా కనిపిస్తుందని. కానీ మనం ఒకసారి చూడొచ్చు, 5 నెలల క్రితం మహారాష్ట్రలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే మొత్తం 48 సీట్స్ ఉన్నాయి లోక్సభ ఎన్నికలు. అక్కడ చూస్తే ఎన్డీఏ కూటమికి వచ్చింది ఓన్లీ 17 మాత్రమే వచ్చినాయి. అట్లాగే బహుజన్ వికాస్ అఘాడీ, మొత్తం కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న బహుజన్ వికాస్ అఘాడీకి 30 సీట్స్ వచ్చినాయి. అంటే మనం చెప్పుకుంటున్న మోడీ చరిష్మా పనిచేస్తుంది అని చెప్పుకుంటున్న లోక్సభ ఎన్నికల్లోనే అలాంటి సిచ్యువేషన్ ఉంటే, అట్లాంటి ఫలితాలు వస్తే ఆ రోజే అనుకున్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న మహా వికాస్ అఘాడీ గెలవబోతోంది, స్వీప్ చేయబోతుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పినాయి. మొత్తం ప్రజాభిప్రాయం కూడా ఆ దిశగానే ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, లోక్సభలోనే మహా వికాస్ అఘాడీ అంత రిజల్ట్ చూపించగలిగితే, ఇక అసెంబ్లీ ఎన్నికలకు వస్తే మనం జనరల్గా చెప్పుకుంటాం అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ చరిష్మా పనిచేయదు, లోకల్ ఇష్యూస్ ఉంటాయి, లోకల్ సమస్యలు ప్రాధాన్యత వహిస్తాయని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు క్లీన్ స్వీప్ అనుకున్నాం. కానీ ఏం జరిగింది? ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది, ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు ఎందుకు ఇంత అనూహ్య ఫలితాలు వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు ఎవరికి అంతు పట్టని పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి చూడొచ్చు, మనం లోక్సభ ఎన్నికల్లో మరాఠ్వాడా ఏరియాలో 8 సీట్లుంటే మొత్తం 7 సీట్లలో ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. అట్లాగే మిగతా చోట్ల కూడా ఇదే పరాభవం ఎదుర్కొన్న ఎన్డీఏ ఇప్పుడు ఎందుకు పుంజుకుంది అనూహ్యంగా? దీని మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, చాలా ఆరోపణలు. మౌళి గారు, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. మోదీ ఫ్యాక్టర్, అట్ ద సేమ్ టైం శివసేనకు సంబంధించి షిండే ఫ్యాక్టర్, అలాగే అజిత్ పవార్కి సంబంధించి. సో ఈ ముగ్గురి విషయంలో కూడా ఈ ముగ్గురి ఫ్యాక్టర్స్ చూస్తే కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ అటువైపు ఉన్నది శరద్ పవార్ కావచ్చు, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే అంటే హేమీలు. సో ఆ ఫ్యాక్టర్స్ ముందు ఈ ఫ్యాక్టర్స్ ఎక్కడ నిలిచాయి, ఎక్కడ బలంగా వెళ్ళాయి అనేది చర్చ. కానీ మనం చూడొచ్చు, శరద్ పవార్ ఎన్సీపీ అనేది దాని వ్యవస్థాపకుడు శరద్ పవార్ పట్ల ఒక కురువృద్ధుడు, అక్కడ మరాఠా నాయకుడు అని చెప్పాలి. ఆయన కంచుకోట బారామతిలో కూడా ఆయన దాదాపు 7 సార్లు లోక్సభ సభ్యుడిగా గెలిచాడు. మరాఠాల పట్ల ఆయనకు కంప్లీట్గా పట్టు ఉంది. అలాంటి మరాఠా నాయకుడు కూడా ఈ ఎన్నికల్లో ఓట్లు రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది చాలా విషయాల్లో. నిజానికి షిండే లాస్ట్ ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల్లో కూడా శివసేన ఉమ్మడిగానే పోటీ చేసింది. వాళ్ళకు ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు వచ్చిన సీట్లు కూడా కేవలం 56 మాత్రమే. ఇప్పుడు చూస్తే ఒక్క షిండే వర్గానికే 55 సీట్లు వచ్చినాయి. ఇది ఎట్లా సాధ్యం? షిండే అనే వ్యక్తి నిజానికి పెద్దగా ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు, బాల్ ఠాక్రే కుటుంబానికి చెందిన పార్టీ. అయితే ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అదానీ కొన్ని ట్రక్కుల నిండా డబ్బులు పంపించాడు, భారీగా డబ్బుల పంపిణీ జరిగింది, ముంబై కానీ మొత్తం మహారాష్ట్రలో భారీగా డబ్బులు పంపిణీ జరిగింది అనేది ఒక ఆరోపణ బలంగా వినిపిస్తోంది చాలా. అయితే బీజేపీ కూడా తన సిద్ధాంతానికి భిన్నంగా ఫ్రీబీస్కి, ఉచిత స్కీములకి వ్యతిరేకమని చెప్తూ ఉంటుంది. అలాంటి బీజేపీ కూడా ఈసారి రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. జనరల్గా రుణమాఫీ ఎప్పుడు చేయదు బీజేపీ, దీన్ని అభివృద్ధి నిరోధకంగా చెప్తూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు
కొత్త కొత్త స్కీమ్స్ ప్రకటించింది. లడ్కీ బహన్ స్కీమ్ కావచ్చు, ఇంకా మహిళలకి 25,000 పోలీసు ఉద్యోగులని, ఇట్లాంటి స్కీమ్స్ని ప్రకటించడం ద్వారా తన సిద్ధాంతానికి భిన్నంగా పోయింది బీజేపీ. అట్లాగే భారీగా డబ్బులు పంపిణీ జరిగింది, కొన్ని ట్రక్కులు పట్టుకున్నారు, ఆ ట్రక్కులు కూడా ఆదాని పంపిన డబ్బుల కట్టెలతో దొరికినాయనే వార్తలు కూడా వచ్చినాయి. బహుశా దీని ఇంపాక్ట్ కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీని పట్ల చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తోంది సచిన్. మౌళి గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఇటు కర్ణాటకలో కావచ్చు లేకపోతే తెలంగాణలో కావచ్చు, ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు దాదాపుగా వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకొచ్చాయి. ఈ అంశాన్ని వాళ్ళు అధికారంలోకి తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే అంశాన్ని ఎగ్జిక్యూట్లో, ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు ప్రచారంలోకి తీసుకెళ్లారు. దాదాపు 8,000 ఇస్తారంటూ కూడా వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ ఎందుకు అది క్లిక్ కాలేదు అనే చర్చ జరుగుతోంది. ఏమై ఉండొచ్చు ఇక్కడ? నిజానికి కర్ణాటక, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, అట్లాగే విజయవంతంగా అధికారంలోకి వచ్చారు. అట్లాగే మనం చూడొచ్చు ఈ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా చాలా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇదిగో మా స్కీమ్స్ ఇవి ఉన్నాయి, ఇవి సక్సెస్ఫుల్గా చేసామని చెప్పేసి మహారాష్ట్రలో చాలా టీవీలో కావచ్చు, పేపర్లో చాలా యాడ్స్ ఇచ్చారు. కానీ దీన్ని ఖండించడంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా తెలంగాణలో, కర్ణాటకలో ఫెయిల్ అయ్యాయి, ఇప్పటిదాకా ఏమీ వాళ్ళు అమలు చేయలేకపోయారు అని చెప్పి చాలా ఉదాహరణతో సహా వీళ్ళు కూడా పోటాపోటీగా ప్రచారాలు చేశారు, పబ్లిసిటీ ఇచ్చారు, యాడ్స్ కూడా పబ్లిష్ చేశారు మహారాష్ట్రలో. కొంత తెలంగాణ, కర్ణాటక 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి అని చెప్పడంలో మన బీజేపీ కొంత సక్సెస్ అయింది, ప్రజల్ని నమ్మించగలిగిందని మనం చెప్పాలి సచిన్. అదే అంశానికి సంబంధించి జార్ఖండ్లో, ఎందుకంటే జార్ఖండ్కి సంబంధించి కూడా దాదాపు అక్కడ సీట్లు ఎక్కువ వచ్చాయి, బట్ ఇక్కడ మహారాష్ట్రని కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఇంపాక్ట్ కూడా మహారాష్ట్ర మీద దాదాపుగా 15 నియోజకవర్గాల మీద ఇంపాక్ట్ చూపించింది. సో ఎందుకు ఇంత తక్కువగా పడాల్సి వచ్చింది, ఎందుకు ఇన్ని తక్కువ సీట్ని రిజర్వ్ చేసుకుంది, ఇంత తక్కువ సీట్లని దక్కించుకుంది అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. సో కాంగ్రెస్ ఫ్యాక్టర్ వల్లే ఇక్కడ డీలా పడిందా, లేకపోతే శివసేనకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎన్సీపీ శరద్ పవార్కి సంబంధించి ఈ ఫ్యాక్టర్స్ కూడా డౌన్ అయ్యాయి అనుకోవాలా? మనం ఇక్కడ సచిన్ మనకు చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది, ఆ భారీగా లాస్ అయింది కాంగ్రెస్. అవును, లాస్ట్ ఎన్నికల్లో 44 సీట్స్ సంపాదించిన కాంగ్రెస్, నిజానికి 44 కూడా తక్కువే కాంగ్రెస్ కున్న బలానికి, కానీ ఈసారి సగానికి సగం కాంగ్రెస్ బలం పడిపోయింది. మనం చూడొచ్చు ఇక్కడ ఏంటంటే అక్కడ బీజేపీలో మొత్తం మహాయుద్ధి కూటమికి సంబంధించి ఫడ్నవీస్, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఒక లీడ్ తీసుకున్నారు, మొత్తం అందరి మధ్యలో కోఆర్డినేట్ చేయగలిగారు, పగడ్బందీగా ప్రచారాలు కూడా ప్లాన్ చేశారు. మోడీ ఎక్కడ ప్రచారం చేయాలి అండ్ తెలుగు మనం చూడొచ్చు, ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్ళాలి మన ఏపీ నుంచి. అవును, ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, ఆయన చూస్తే కూడా ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ ప్రచారం చేయించారు. ముఖ్యంగా మన మహారాష్ట్ర ట్రెండ్ చూస్తే అక్కడ తెలంగాణ వాసులు ఎక్కువ ఉంటారు. ఎందుకు ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ పదే చెప్పారు, తెలంగాణ అంటే నా గుండెలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పడం ద్వారా బీజేపీ వైపు తెలంగాణ ఓట్లని, తెలుగు ఓట్లని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా మనం బాగా పనిచేసిందని చెప్పుకోవాలి. అట్లాగే ఇక్కడి నుంచి కొంతమంది బీజేపీ నాయకులు కూడా వెళ్ళారు, కానీ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కూడా మన ఈ ప్రాంతాల్లో బాగా కనిపించిందని చెప్పాలి సచిన్. రైస్ చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ప్రచారం చేశారు, కాంగ్రెస్ పథకాలకు సంబంధించి కాస్త దుమ్మెత్తిపోస్తున్న సిచ్యువేషన్ని ఆయన విమర్శించారు కూడా. దీన్ని తెలంగాణ నేతలు కావచ్చు, లేకపోతే ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన నేతలు కావచ్చు తీవ్ర స్థాయిలో ఖండించకపోవడం కూడా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి సీటు తగ్గడంలో ఒక పాయింట్గా మనం చెప్పుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సచిన్, మీరు చెప్పింది 100% కరెక్ట్. మనం చూస్తే మనం పవన్ కళ్యాణ్ నాందేడ్ కానీ, లాతూర్, షోలాపూర్, చంద్రపూర్ అండ్ బల్లార్షా, ఈ పూణే కంటోన్మెంట్ ఏరియాలో చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచార హోరు చాలా మనం గమనించాం. ఆయన ముందు మరాఠీలో తన ప్రచారాన్ని మొదలుపెట్టారు, తర్వాత హిందీలో చేశారు, తెలుగులో చేశారు. పవన్ కళ్యాణ్కి చాలా ఆయన సినిమాలు మనం అత్తారింటికి దారేది కావచ్చు, గబ్బర్ సింగ్ కావచ్చు, ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా అన్ని సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా కొన్ని హిందీలోకి డబ్ అయినాయి. ఈ రకంగా అక్కడ లోకల్ పీపుల్ కూడా పవన్ కళ్యాణ్ బాగా కనెక్ట్ అయ్యారు, ఈయన బాగా చరిష్మా వచ్చారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే తిరుపతి లడ్డు విషయంలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టారో ఆయన ఒక నేషనల్ ఫిగర్గా ఎదిగారు. ముఖ్యంగా ఈ హిందూ ధర్మం సంబంధించిన ఫ్యాక్టర్ కూడా మహారాష్ట్రలో చాలా బాగా పనిచేసింది. ఒక హిందూ ధర్మానికి ఆయన ఒక ఐకాన్గా చూశారు మహారాష్ట్రలో.
మనం అయితే సభలకు వచ్చిన స్పందన కూడా చూస్తే ఆయన తెలుగులో మాట్లాడినప్పుడు విపరీతమైన స్పందన వచ్చింది. మనం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన ఉందో మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ సభలకి అలాంటి స్పందన చూసి ఒకసారి మీరు లైన్లో ప్రయత్నించండి. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఆన్. కర్ణాటక బీజేపీకి షాక్ తగిలింది. 3 చోట్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. 3 చోట్ల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సత్తా చాటిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్. మరి ముఖ్యంగా ఐ థింక్ మహారాష్ట్ర మినహా దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇటువంటి సినారియో. ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇటు జార్ఖండ్లోనూ అటువంటి సినారియోని, ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి అట్ ద సేమ్ టైం కేరళ వయనాడులో కూడా అటువంటి సినారియో ఉంది. కర్ణాటకలో కూడా 3 ఉప ఎన్నికల్లో 3 చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్, 1 కాదు 2 కాదు, ఎక్సెప్ట్ మహారాష్ట్ర మినహా ఈరోజు జరుగుతున్న దాదాపుగా మనకు కనిపిస్తున్నా కావచ్చు, లేకపోతే జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ కర్ణాటకలో కూడా భారీగానే షాక్ కి గురవుతోంది భారతీయ జనతా పార్టీ. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్రలో మాత్రం 220 స్థానాల్లో ముందంజలో ఉంది ఎన్డీఏ 220 స్థానాల్లో ముందంజలో ఉంటే ఇండి కూటమి 49 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 19 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఇక్కడ సీట్ల సంఖ్య పెరుగుతోంది, అంచనాలకు మించిపోయింది. కానీ జార్ఖండ్ ఫలితాలు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. హంగో రావచ్చు అనుకున్నారు. సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి చూద్దాం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వయనాడులో ప్రియాంక గాంధీ వాద్రా భారీ మెజారిటీ దిశగా వెళ్తున్నారు. 2 లక్షల మెజారిటీకి చేరువలో ఉన్నారు ప్రియాంక గాంధీ వాద్రా. వయనాడులో భారీ మెజారిటీ దిశగా ఉన్నారు ప్రియాంక గాంధీ. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అన్నయ్య గెలిచి తర్వాత ఆయన వదిలేసిన సీట్లో అక్కడ పోటీకి దిగారు ప్రియాంక గాంధీ వాద్రా. దిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికలోని ఘన విజయం. భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పటికే సెలబ్రేషన్స్ షురు అయ్యాయి వయనాడులో కూడా, ఎక్సెప్ట్ మహారాష్ట్ర మినహా మిగతా దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇండి కూటమికి భారీ విజయం దక్కుతోంది. ఎందుకంటే జార్ఖండ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, నెరవేర్చే ప్రయత్నం చేయలే. ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుగా అక్కడ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయినా మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం. మేము పోయి కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేనా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసాం, తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం. వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, 500 రూపాయలు బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లో వేస్తారు, కొనుగోలు విషయంలో రైతులను వంచినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు. ఇచ్చింది 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చడానికి పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలకు పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2,500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ చేయడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమైనా యాడ్స్ ఇవ్వాలా, ఏం పనిచేసిన యాడ్స్ అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా?
చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సంజయ్ రౌత్ శివసేన రాజ్యసభ సభ్యుడు బీజేపీ ప్రభుత్వము ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది కాబట్టి ఈ కామన్ అయిపోయిన సేకరణ ప్రతిసారి అదే అంటారు. మరి జార్ఖండ్ లో వాళ్ళు గెలిచే అవకాశం లేదు. ఈవెంట్ ట్యాప్ చేసిరా? ఏకనాథ్ షిండే మీద ఆగ్రహం. ఇప్పుడు తెలంగాణలో గెలిచిర్రు. తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, హిమాచల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని కాడ ఎట్లా గెలిచిరు వాళ్ళు? మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం? మేము మొత్తం మాకే వేస్తాయి కదా. వారు వన్ సైడ్ అంటే మేము వేసుకుంటాం కదా. కాబట్టి ప్రచార లెవెల్ నంబరు అన్ని ప్రచారాలు చేస్తేనే లాస్ట్ అయిపోతుంది. దాంతో పక్కా ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు ఓటని 500 ద్వారా గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూసి చూడటుంటే మా కొంపలు ముంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్కా ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చైతన్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలు పక్కా సాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళు ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వస్తారు కూడా. లుకలు స్టార్ట్ అయితే గ్యారంటీ. మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు. మేము కూలాలని మేము అనుకుంటలేం. ప్రజల చేత ఎన్నుకోడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. పక్కా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అయితలేవు, ఒక్క పైసా నిధులు వస్తలేవు. పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, 7 కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు నేను అదే అంటారు, కులగణన విషయంలో చెప్పింది, అనేక విషయాలు చెప్పింది అంట పోయి. కాబట్టి ఇక్కడ కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసే కులగణన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. ఇవాళ మీరు కులగణన చూడండి, ఆ ఫామ్ చూడండి, మీరు మొత్తం పెన్సిల్తో నింపుతారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే కులగణన అనేది ఎంత పెద్ద అక్రమం అంటే మొత్తం పెన్సిల్తో నింపుతారు. కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలట. ఇది ఎక్కడ అర్థం కాదు నాకైతే. అంటే అన్ని తారుమారు చేస్తారు. ఇక అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కుల గణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ప్రజలు సహకరిస్తలేరు. కుల గణన కోసం పోయినా కూడా ప్రజలు 6 గంటలు అడుగుతున్నారు. ఈ పెన్సిల్తో మీరు రాసుడేంది, మేము పెన్తో సంతకం పెట్టుడేంది. కొన్ని గ్రామాల్లో పాప మాయకంగా పెడుతున్నారు. లేకుంటే మీకు పెన్షన్స్ రావు, మీకు గొర్రెలు పోతాయి, మీ బర్రెలు పోతాయి, మీకు ఇండ్లు రావు, మీకు రోజుగారు మేళ, మీకు ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడ అక్రమం? ఇది ఇలా నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండు. మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? రైట్, అది మహా తీర్పు మీద రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆయన ఒకటే అంటున్నారు, ఇటు మరి ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించారు, మహారాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు, దాన్ని శిరసా వహిస్తాం అంటున్నారు. మహారాష్ట్ర ప్రజలు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లకు సంబంధించి ప్రభుత్వాన్ని కోరుకున్నారు, అందుకే తీర్పునిచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ప్రజలు క్లియర్ అండ్ మెగా బంపర్ మెజారిటీ ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించి చూసాం మనం. మరి ముఖ్యంగా 220కి పైగా సీట్లను సాధించుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? రిమెంబర్, మహారాష్ట్ర మినహా మరెక్కడా కూడా భారతీయ జనతా పార్టీ హవా చాట